హలో ఫ్రెండ్స్, ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ని మీరు అందరూ చూసే ఉంటారు. అదే ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్. ఫిల్ సాల్ట్ ఓరమాస్ ఇన్నింగ్స్తో, అలాగే విరాట్ కోహ్లీ మాస్టర్ చేస్తూ ఐపీఎల్ గ్రాండ్గా మొదలైంది. అయితే మ్యాచ్ మధ్యలో, అంటే ఆర్సీబీ చేజింగ్ చేస్తున్న టైంలో ఒక ఫ్యాన్ గ్రౌండ్లోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి విరాట్ కోహ్లీ కాళ్ళ మీద పట్టమే కాకుండా విరాట్ కోహ్లీని హగ్ కూడా చేసుకున్నాడు. ఇది చూసి చాలామంది అబ్బా ఎంత అదృష్టం, విరాట్ కోహ్లీని దగ్గర నుంచి చూడటమే కాకుండా విరాట్ కోహ్లీని హగ్ కూడా చేసుకున్నాడు, నాకు ఈ ఛాన్స్ వస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటారేమో. నిజమే, విరాట్ కోహ్లీని హగ్ చేసుకునే ఛాన్స్ వస్తే ఎవరొద్దు అనుకుంటారు చెప్పండి. కానీ ఇలా గ్రౌండ్లోకి వెళ్ళి హగ్ చేసుకోవటం చూడటానికి బాగానే ఉంటుంది. దీని వెనకున్న కాన్సిక్వెన్సెస్ వింటే అమ్మో అస్సలు వెళ్ళకూడదని చెప్పనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మన గ్రౌండ్లోకి వెళ్ళి హగ్ చేసుకున్న ఫ్యాన్ని పోలీసులు అరెస్ట్ చేసి అతని మీద బిఎన్ఎస్ సెక్షన్ 329 కింద కేసు పెట్టారు. ఈ సెక్షన్తో కేసు పెడితే 3 నెలల జైలు శిక్ష లేదంటే 5,000 రూపాయలు జరిమానా కట్టాల్సి ఉంటుంది. అయితే అన్నిసార్లు ఇలా కేసు పెట్టి చిన్న ఫైన్తో వదిలేరు. ఒక్కొక్క గ్రౌండ్లో ఒక్కొక్క ట్రీట్మెంట్ ఉంటూ ఉంటుంది. లాస్ట్ ఇయర్ బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీకి పంజాబ్కి మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తూ ఉండగా ఒక ఫ్యాన్ గ్రౌండ్లోకి వచ్చి విరాట్ కోహ్లీని హగ్ చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత సెక్యూరిటీ వాళ్ళు ఆ ఫ్యాన్ని ఎలా డీల్ చేశారో మీరే ఒకసారి చూడండి. ఫ్యాన్స్ ఇలా పిచ్ మీద పరిగెత్తుకుంటూ వెళ్లే ఇన్సిడెంట్స్ చాలానే ఉన్నాయి. 2024 ఐపీఎల్ సీజన్లో మొటేరా స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్కి గుజరాత్ టైటాన్స్కి మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్లో జయకుమార్ జానీ అనే అతను పిచ్ మీదకు పరిగెత్తుకుంటూ వెళ్లి ఎంఎస్ ధోనిని హగ్ చేసుకున్నాడు. ఇలా హగ్ చేసుకున్న ఇతని పైన ఐపీసీ సెక్షన్ 447 కింద కేసు పెట్టి పోలీసులు అరెస్ట్ చేశారు. జస్ట్ ఐపీఎల్ మ్యాచెస్లోనే కాదు, ఇంటర్నేషనల్ మ్యాచెస్లో కూడా ఇలా జరుగుతూ ఉంటాయి. 2023 వరల్డ్ కప్ ఫైనల్లో జాన్సన్ అనే అతను సెక్యూరిటీని దాటుకుని వెళ్ళి విరాట్ కోహ్లీని హగ్ చేసుకోవడానికి ట్రై చేశాడు. మరి ఇండియాలో ఇవన్నీ చేస్తే చిన్న కేసు లేదా చిన్న ఫైన్, ఇంకా అది కాదంటే బడిత పూజ చేయటం. కానీ ఇతర దేశాల్లో అయితే ఇలా కాదు, సివియర్ పనిష్మెంట్స్ ఉంటాయి. 2022 T20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో జరిగిన ఈ వరల్డ్ కప్లో సూపర్ 12 గ్రూప్లో ఇండియాకి ఇంకా జింబాబ్వేకి మధ్య మ్యాచ్ జరిగింది. జింబాబ్వే చేస్తున్న టైంలో ఇండియన్ ఫ్యాన్స్ తన ఫేవరెట్ ప్లేయర్ అయిన రోహిత్ శర్మని కలవడానికి సెక్యూరిటీని దాటుకుని ఎంసీజీ గ్రౌండ్లోకి వెళ్ళాడు. ఆ యంగ్ ఫ్యాన్ రోహిత్ శర్మని అయితే కలిశాడు, కానీ దానికి గట్టిగా మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఎంసీజీ రూల్స్ని బ్రేక్ చేసినందుకు అతనికి 6.5 లక్షల రూపాయలు ఫైన్ వేశారు. అలాగే మీకు జార్వో 69 గుర్తుండే ఉంటాడు. క్రికెట్ పిచ్ మీదకి వెళ్ళటం ఇతనికి బాగా అలవాటు. ఇన్ఫ్యాక్ట్ ఇతను టీమ్ జెర్సీలు వేసుకుని వెళ్ళి ప్లేయర్స్తో కలిసి గ్రౌండ్లో హడావిడి చేసిన ఇన్సిడెంట్స్ కూడా చాలానే ఉన్నాయి. ఇతనికి చాలాసార్లు ఫైన్ కూడా పడింది. కొన్ని గ్రౌండ్స్ అయితే ఇతన్ని లైఫ్ టైం బ్యాన్ కూడా చేశాయి. సో ఇది గైస్, ఇన్ కేస్ మీరు కూడా ఇలాగా మీ ఫేవరెట్ ప్లేయర్ని కలవాలని చెప్పి గ్రౌండ్లోకి వెళ్తే వచ్చే కాన్సిక్వెన్సెస్ అయితే ఇవన్నమాట. సో 3 నెలల జైలు, 4 నెలల జైలు, 5,000 రూపాయల ఫైన్ నాకు పెద్ద విషయం కాదు. నా ఫేవరెట్ ప్లేయర్ని నేను కలిస్తే చాలని చెప్పి అనుకుంటారా? ఇక మనం ఏం చేయలేం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ నైస్ డే.